శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడు. ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో ఉన్న జాడ్యం ఏంటంటే పార్టీ కుక్కలు కులం కుక్కలు ఎక్కువ. సో ఆస్ట్రేలియాలో ఏ కుక్కలు లేవు, పెంచుకునే కుక్కలు తప్ప. మంత్రిని అడిగాను నేను. సో దెర్ ఇస్ నో స్ట్రీట్ డాగ్స్, స్ట్రే డాగ్స్ అన్న. అఫ్ కోర్స్ వీ హ్యావ్ డాగ్స్ ఎట్ అవర్ హోమ్. ఐ హ్యావ్ మై సన్ అని ఫోటో చూపించింది. ఈజ్ మై బిగ్ ప్రిన్స్ అండ్ మై డాగ్ ఇస్ మై సెకండ్ ప్రిన్స్. ఓకే, అంటే వాళ్ళు అంత ప్రేమిస్తారు. ఆ పేరు కూడా చెప్పింది ఆవిడ. సో ఇప్పుడు ఈ పార్టీ కుక్కలు కులం కుక్కలు అనడం వల్ల కుక్కలు హట్ అవుతాయని బాధపడుతున్నాను. సో ఈ పార్టీ కుక్కలు కులం కుక్కలు ఫైటింగ్ ఎవరి మీద చేస్తాడంటే వీరాంజనేయులు రామాంజనేయుల మీద చేస్తాడు, రామాంజనేయులు వీరాంజనేయుల మీద చేస్తాడు. కానీ హనుమంతుడిని కోతి తోక అని వెటకారం చేసే ఇంకొక దరిద్రుల మీద వీడేం ఫైట్ చేయడు. నీకు అర్థమైందా? రైట్. నీకు అర్థమైందా? వీడు ఇందో ఈడో అడిగిందో, ఆడో కులం కుక్క ఈడో కులం కుక్క, ఆడో పార్టీ కుక్క ఈడో పార్టీ కుక్క, ఇద్దరు బొట్టి పెడతారు, ఇద్దరు చేతికి ఆడుకుంటారు. సేమ్ వీళ్ళిద్దరు నమ్మేటువంటి వాటిని ఎవడైతే ధ్వంసం చేస్తాడో ఆడిని ఈ ఇద్దరు ఎదవలో భయ్య అంటారు. ఈడు భయ్య అవడం, వీరాంజనేయులు రామాంజనేయులు భయ్య అవడం. ఈ వీరాంజనేయులు రామాంజనేయులు నమ్మేదాన్ని నాశనం చేయడం కోసం ఎవడైతే కంకణం కట్టుకుంటాడో ఆడిని ఇద్దరు ఎదవలో భయ్య అంటారు. సో కాబట్టి కులం కుక్క ఎవడైనా సరే, పార్టీ కుక్క ఎవడైనా సరే, హీ మస్ట్ బి లాయల్ టు ద కంట్రీ. వాడు దేశానికి లాయల్గా లేకపోతే వాడి కులం ఉండదు. ఎందుకంటే పెహల్గాంలో చంపినప్పుడు నువ్వు రెడ్డివే, నువ్వు శెట్టివే, నువ్వు నాయుడివే అని ఎవడో అడిగి చంపలే. నువ్వు హిందువా లేదా అని అది చంపారు. కాబట్టి భవిష్యత్తు కూడా అదే ఉంటుంది. కాబట్టి ఈ కులం కుక్కలు మారాలి. వీళ్ళు మారడం అనేది జరగకపోతే వీళ్ళని మనమే మార్చాలి. ఎక్కడ తీసుకెళ్తే వీడికి అర్థం అవుద్దో అక్కడ తీసుకెళ్ళి వదిలేస్తే సరిపోద్ది, ఏముంది, అది వేరే కథ అనుకోండి. సో కాబట్టి మీరు అడిగిన ప్రశ్నలో ఇలాంటివి జరగడం వల్ల మతం మారేరని. ఎందుకంటే ఎవరికైనా అభిమానం ఒకటి ఉండదా, పెయిన్ ఉండదా? ఉంటుంది కదా. సో నువ్వు కలుపుకుని వెళ్ళరా అని వేదంలో చెప్పిన మాట చెప్తున్నాను. మన అభయ సేన లోగోలో పైన రాశాం మేము, సంగచ్చద్వం సంవదద్వం. కలిసి నడుద్దాం, కలిసి చర్చిద్దాం, కలిసి జీవిద్దాం.